హాయ్, దిస్ ఇస్ మిషన్ హీ. ప్రకృతిని కాపాడుకోవడం మానవుడి బాధ్యత. అందుకోసం ప్రకృతికి హాని కలుగజేసే ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలంటే విద్యార్థుల యొక్క కీలక పాత్ర ఎంతో అవసరమని సిఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ గోలిగిరి, గుడిపల్లి మండల విద్యాధికారి సముద్రాల శ్రీనయ్యలు మాట్లాడారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో సిఎస్ ఫౌండేషన్ సహకారంతో గుడిపల్లి మండలం గణపురం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగంతో జరిగే అనర్థాల గురించి వివరిస్తూ అవగాహన కల్పించడం జరిగింది. దానికి ప్రత్యామ్నాయంగా స్టెయిన్ స్టీల్ వాటర్ బాటిల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రమశిక్షణతో పాటు ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో అనే అంశాల మీద ఆయన అవగాహన కల్పించడం జరిగింది. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన కొనియాడారు. అలాగే సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన గోలిగిరి గారు సావిత్రిబాయి పూలే అవార్డు 2025ను పురస్కరించుకొని అంగన్వాడీ టీచర్స్కు అవార్డును ఇవ్వడం జరిగింది. ఈ అవార్డును స్వీకరించలేకపోయిన గణపురం అంగన్వాడీ టీచర్కు ఈరోజు అవార్డునిచ్చి సన్మానించడం జరిగింది. విద్య, వైద్యం, ఉపాధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల మనిషిగా మన్ననలను పొందుతూ ఎన్నో మంచి కార్యక్రమాలను చేపడుతున్న శ్రీ గోలిగిరి గారు ఎంతో ప్రజాదరణ పొందారు. ఇవాళ ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలని ఈరోజు మనం చూద్దాం. నేను ఎన్నో సంవత్సరాల నుంచి మీలాంటి పిల్లల కోసం నా వంతుగా నా శక్తి మేరకు ఏదో ఒక చిన్న కార్యక్రమాన్ని తీసుకొని మిమ్మల్ని కలుసుకుంటూ మీకు పండ్లు, పొలాలు, పెన్నులు, పెన్సిళ్ళు ఏదో నాకు తోచినంత నేర్చుకుంటూ పోతున్నాను. కానీ ఈరోజు ఒక బృహత్తరమైన కార్యక్రమం మనం చేపట్టినాం. అవన్నీ ఒకెత్తైతే మన ఈనాడు ఈటీవీ వారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మన జీవితంలో మనం ఆరోగ్యంగా ఉండడం కోసం, సమాజాన్ని రక్షించడం కోసం చేపట్టినటువంటి కార్యక్రమం. ఎందుకంటారు, మీరు రోజు ఇంటికాడ నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు ఏ బాటిల్లో నీళ్ళు తెచ్చుకుంటారు? ప్లాస్టిక్ బాటిల్లో తీసుకొచ్చుకుంటారు. మరి ఆ ప్లాస్టిక్ బాటిల్లో తీసుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు సార్ చెప్పినట్టు ప్లాస్టిక్ బాటిల్ అయితే అలకగుండలు పట్టుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, తొందరగా అంటే ఎక్కడంటే అక్కడ మనం తీసుకుపోగలుగుతాం. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా ఖర్చు తక్కువ. ఎందుకు ఖర్చు తక్కువ అంటే మనం పక్కనే కిరాణా షాప్స్ ఉన్నాయి. ఏ వస్తువైనా కూడా ప్లాస్టిక్ బాటిల్లోనే ఉంటుంది. తాగే నీరు, తాగే డ్రింకు మనం అంటే అమ్మ నాన్న మీద అలిగి మారం చేస్తాం. నాకు థమ్స్అప్ ఇయ్యి, నాకు స్ప్రైట్ ఇప్పి అని ఏడుస్తాం మనం. ఆ థమ్స్అప్ స్ప్రైట్ ఏ బాటిల్లో దొరుకుతుంది? ప్లాస్టిక్ బాటిల్లో దొరుకుతుంది. ఆ థమ్స్అప్ తాగిన తర్వాత ఆ బాటిల్ మళ్ళీ మనం పడేస్తామా? పడేయం. తెల్లారి దాంట్లో నీళ్ళు తీసుకొని స్కూల్కి వస్తాం. వస్తుందో లేదా? మీరు ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు పెద్ద బాటిల్ దొరికితే దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకొని దాంట్లో పాలు తీసుకురావడమో లేకపోతే నీళ్ళు తీసుకురావడం అనేది జరుగుతుంది. మరి అవి అంత మంచిగా మనం ఉపయోగించుకుంటుంటే ఈ సార్ వాళ్ళు ఎవరు వచ్చి వాడొద్దని చెప్పడానికి కదా? మనకు అన్నీ ఈజీగా దొరుకుతున్నాయి, దొరికినప్పుడు వాడుకుంటున్నాం. మరి వీళ్ళు ఎందుకు చెప్తారు మాకు వద్దని అని మీరు ప్రశ్నించుకుంటారు కదా? మా మీద కోపం కూడా వస్తుంది. రేపటి నుంచి వాడొద్దంటారు. మా ఇంట్లో మూలకి ఎన్నో ఉన్నాయి ప్లాస్టిక్ బాటిల్, అవన్నీ ఇప్పుడు ఏం చేయాలనే ఆలోచన కూడా మీలో ఉందా? ఉంది. ఆ ఆలోచన అన్నింటినీ మీరు అవగాహన చేసుకోవడం కోసమే మీకు నా వంతుగా మన ఈనాడు ఈటీవీ వాళ్ళు అందించిన సమాచారం మేరకు మీకు ఈ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి మీరు అందరూ కూడా ఈ బాటిల్లోనే మీరు తెచ్చుకుంటే ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని తీసి పక్కకు పడేయండి. ఎందుకంటున్నానంటే మీరు ఏది కొనుక్కోవాలన్నా కూడా చిప్స్ తెచ్చుకుంటారు. ఆ చిప్స్ ప్లాస్టిక్ కవర్ ప్యాక్ అయ్యేది. మరి ఆ ప్లాస్టిక్ కవర్లలో చిప్స్ ప్యాక్ అయ్యి ఎన్నో రోజులు నిల్వ ఉంటాయి. ఆ ప్లాస్టిక్ని అంతా మనం తినే చిప్స్ అబ్జర్వ్ చేస్తుంది. చేసినప్పుడు ఆటోమేటిక్గా కడుపులోకి వెళ్ళిపోతుంది. ఎంతో కొద్దిగా పోయినప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ ఒక చిప్స్ని ఎన్ని రోజులైతే భద్రంగా దాచిపెట్టిందో కవర్లా, మనం తినే ఆ చిప్స్ కూడా మన కడుపు అంతా భద్రంగా దాచిపోయి ఉంటాయి. ఎక్కడికి పోవు. దాచుకొని మరి మామూలుగా ఉంటాయా? ఉండవు. మనకు రోగాలు తెప్పిస్తాయి. అది అరిగిపోదు కదా. అరిగిపోకపోవడం వల్ల మన శరీరంలో ఉండి మనకు ఉన్నటువంటి ఆర్గాన్స్లలోకి వెళ్ళిపోయి మనకు రకరకాల ముఖ్య కారణం క్యాన్సర్ కారకం ప్లాస్టిక్. మరి ఇలాంటప్పుడు మనం చిప్స్ తినడం కూడా ప్రమాదమే కదా.
మీరు ఎవ్వరు చిప్స్ తినవద్దు. మీరు చిప్స్ తినవద్దు అనే ఉద్దేశంతో మీకు ఇప్పుడు ఏం తెచ్చినా, నేను అరటి పండ్స్ తెచ్చిన తినడానికి, అరటి పండ్లు తెచ్చిన. కాబట్టి మీరు అక్కడ కిరాణా షాపులో దొరికేటువంటి ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఎలాంటి వస్తువు కూడా మీరు కొనొద్దు, తినొద్దు. నిన్ననో మొన్ననో మన హైదరాబాద్ ఒక ఫుడ్ పాయిజన్ జరిగింది. సరే, మన స్కూళ్ళలో జరుగుతున్నాయి కొన్ని, అది వేరే విషయం అనుకోండి. ఆ ఫుడ్ పాయిజన్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన వంటకం తినడం వల్ల చనిపోయింది కుటుంబం. అంటే కలుషితం అయిపోతుంది. ప్లాస్టిక్ కూడా అలాగే మన కడుపులో ఉండి మనకి ఎప్పటికో ఒకప్పటికి ప్రమాదాన్ని తెస్తుంది. ఆ ప్రమాదంతో మనం చనిపోతాం. మరి మనం చనిపోవాలని పుట్టినామా? బతకడానికి పుట్టినాం కదా. మరి అలాంటప్పుడు బతుకుదేరుకు అవసరమైనటువంటి ఏ వస్తువునైనా మనం భద్రపరచుకోవాలి, వినియోగించుకోవాలి. అందరూ వాడతారు కదా. అది ఇంకొక విషయం. ఇది ఇలా ఉంటే ఈనాడు ఇంటి గురించి ఒక 2 మాటలు నేను మాట్లాడదలుచుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మనకు కరెంటు లేని సమయంలో మన ఊళ్ళలో యాంటీనాలు ఉన్న సమయంలో ఊరికి ఒకటే దూరదర్శనం ఉండేది. అలాంటి సమయంలో ఈనాడు ఇంటిని పెట్టినప్పుడు కూడా మన దగ్గర స్టార్ కనెక్షన్స్ లేకపోవడం వల్ల ఊర్లో వాళ్ళ సమాచారం తెలవాలనే ఉద్దేశంతోనే ఈనాడు అనే పేపర్ ప్రతి ఊరికి అక్కడ ఉన్నటువంటి బస్కో లేదా ఏదో ఒక ట్రాన్స్పోర్ట్కి ఇచ్చి పంపించేవాడు. ఆ ఈనాడు పేపర్ నుంచి చాలామంది సమాచారం అందుకొని ప్రజలకు కావలసినటువంటి సమాచారం అది దొరికేది. అదే ఇప్పుడు టీవీలో వచ్చిన తర్వాత కూడా ఈటీవీ అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడం జరిగింది. ప్రజలలో అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటూ చాలాసార్లు నేను చూస్తుంటా. ప్రతిధ్వని ఒకటి ఉంటుంది, ప్లస్ మార్గదర్శన్ ఒకటి ఉంటుంది. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ అని అందరూ తెలిసే ఉంటుంది. తెలుసా జబర్దస్త్ ఎంతమంది చూస్తారు మీరు? టీవీలో జబర్దస్త్ మీరు ఎవరు చూడరా? వినోదాత్మకమైన కార్యక్రమాలు ఉంటాయి. అంటే వాళ్ళు ఒక సామాజిక స్పృహతో ఒక మనిషికి అవసరమైనటువంటి సమాచారాన్ని కూడా జరుగుతుంది, వాళ్ళని చైతన్యపరచడం జరుగుతుంది. కాబట్టి నేను ఈనాడు ఈ సంస్థకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు మీ ముందు తెలియజేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నేను ఇలాంటి కార్యక్రమంలో చేదోడు బాదోడు ఉంటున్న క్రమంలో మన ఊరికి వచ్చినందుకు మన ఊరి గురించి కూడా ఒక 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఆ 2 మాటలు ఏంటంటే, మన గణపురం అనేది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి గ్రామం. మేము చిన్నతనం నుంచి చూస్తున్నప్పటికీ ఒక పెద్ద ఆయన పేరు వింటుంటాం. సరే, ఆ పెద్ద ఆయన పేరు అంటే చెప్పవచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ నేనైతే చెప్పుకుంటాను, ఖచ్చితంగా చెప్పుకుంటాను. ఎందుకంటే క్రమశిక్షణకు మార్పేరు మన లక్ష్మణరావు గారు వారు. ఆయన మనలో లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క సేవలు, ఆయన యొక్క క్రమశిక్షణ మనం అందరం కూడా అలవర్చుకొని ముందుకు వెళ్తున్నాం. అది కళ్ళ కట్టినట్టుగా నాకు ఈ గ్రామ పంచాయతీ ఇక్కడ ఈ వేదిక ముందు కూడా కనిపిస్తుంది. ఎలా అంటే, మీరు అక్కడ వదిలేసిన చెప్పులు చూడండి ఎట్లా ఉన్నాయి, క్రమశిక్షణగా ఉన్నాయా? ఎంత క్రమశిక్షణగా ఒకదాని మీద ఒకటి ఎక్కడ పడ్డది చూడండి, పడలే కదా. ఎవరి దారి వాళ్ళు. అంటే అక్కడ ఆ చెప్పులను చూసి మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఒకరి మధ్యలో ఒకరు ఎంత గ్యాప్ ఉండాలో అంతే గ్యాప్తో క్యూ లైన్తో కూర్చోవడం, క్రమశిక్షణగా యూనిఫామ్ ధరించడం, ప్లస్ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి గ్రామస్తులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు వారి నుంచి నేర్చుకున్నటువంటి సభ్యత సంస్కారం అనేది ఇక్కడ కొట్టుచుకుంటుగా కనిపిస్తుంది. అందుకని ఆ పెద్ద ఆయన నేను మరొకసారి స్మరించుకోవడం జరుగుతుంది. రేపు విద్యార్థి దశ నుంచి ప్రతి వ్యక్తికి క్రమశిక్షణ, సభ్యత, సంస్కారం అలవర్చుకోవాలి. ఇవి ఎప్పుడైతే మనం అలవర్చుకొని బయట సమాజానికి వెళ్తామో, ఇట్లా ప్రజాప్రతినిధులుగా, ఇట్లా అధికారులుగా బయటకు వెళ్తామో, ఇట్లా ఉపాధ్యాయులుగా బయటకు వెళ్తామో, అప్పుడు మనం సమాజానికి కూడా న్యాయం చేయగలుగుతాం. సామాజిక కోణంలో ప్రతిదీ మనం సక్సెస్ చేయగలుగుతాం. అందుకనే మీ నుంచే, ఈ స్కూల్ దశ నుంచే ఈరోజు ఈటీవీ నాడు వాళ్ళు కూడా సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది హర్షించదగ్గ విషయం. దయచేసి ప్రతి విద్యార్థులు పోయినసారి 30 మంది 40 మంది ఉంటే ఇలా 80 మంది అయ్యిందని చెప్తున్నారు సార్. చాలా నాకు గర్వంగా అనిపిస్తుంది. ఇదే మాదిరిగా సార్, మీరు ఇక్కడే పుట్టిన వాళ్ళలాగా, మా మండలానికి చెందిన వ్యక్తులుగా మా మండలానికి రావడం, మాకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మీ వంతు సహాయ సహకారాలు అందించడం, ఈ పిల్లలలో ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది వాళ్ళ తల్లిదండ్రులకు. కానీ ఇక గొప్ప విషయం
క్లాప్స్ కొట్టండి, ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఈ మాట విషయం వల్ల నేను ఇంతకుముందు సార్ గారికి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఒక చిన్న కార్యక్రమంలో గుడిపల్లి స్కూల్లో జరిగినప్పుడు నాకు ఒక పీట ఉంది, ఇప్పుడు నైట్ చదువుతుంది అక్కడ. నేనేమైనా ఇక్కడ ఒకవేళ మీతో పాటు కలిసి పనిచేసే అవకాశం ఏమైనా ఉన్నట్టయితే వచ్చే సంవత్సరం 10వ తరగతి గుడిపల్లి హై స్కూల్లోనే నా బిడ్డ చదువుతుందని వాస్తవానికి నేనేమో ఏపీసిన కమిట్మెంట్ అన్న ముందే ఆ కమిట్మెంట్ ఇక్కడ ఆచరణ సాధ్యం చేస్తుండ్రు. కాబట్టి ఇలాంటి ప్రజాప్రతినిధులు కూడా కావాలి, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ పిల్లలకు ఇంత క్రమశిక్షణగా విద్యాబుద్ధులు అలవాటు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి మేడం అశ్విని గారికి మేము ఇంతకుముందు సావిత్రిబాయి పూలే అవార్డ్స్ ఇవ్వడం జరిగింది సార్. మన వెంకటేశ్వరరావు సార్ కానీ జనార్దరావు సార్ కానీ ఇంతకుముందు మీరు కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే మన గుడిపల్లి రైతు వేదికలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళకు సంబంధించిన అవార్డుని ఈ వేదికగా మా ఎంఈఓ గారి సమక్షంలో వాళ్ళకి ఇవ్వాలని నేను అనుకుంటున్నా. దయచేసి ఆ అవార్డును కూడా మీరు స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు టీచర్ అయినా ఆయమైనా ఇప్పుడు అశ్విని మేడం గారు ఇక్కడ మీకు సేవ చేస్తుంది కాబట్టి ఆ అశ్విని మేడం గారికి ఈరోజు మన ఎంఈఓ గారి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేస్తాం. దయచేసి అశ్విని మేడం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరు గ్రామస్తులు ఉంటారు మనకు చదువుతో పాటు ఆరోగ్యం కూడా కావాలి. ఆరోగ్యం చాలా ముఖ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. చదువుకుంటూ ఒకటి కాదు అలా కదా. అయితే నేను పర్సనల్గా చాలా రోజు నా టైంలో ఇక్కడ ఎందుకు ప్రతి ఒక్క విద్యార్థి కేర్ స్టడీ చేస్తున్నాను. ఆ కాదా సార్ మా స్టూడెంట్ సార్ మా పిల్లలు నేర్పిస్తారు, నేను ఆలోచిస్తాను. ఇప్పుడు అమ్మాయి కొంచెం మీకున్నా సరే ఈ పాఠశాలకు వెళ్ళి పోయే వరకే ఒక ఎగ్జామ్ పెడదాం. నేనేమంటున్నానంటే ప్రైవేట్ స్కూల్లో తీసుకొద్దాం. మీ ఇష్టం పిల్లలను మీరు తీసుకెళ్ళాలి, మా ఇష్టం పిల్లలు మేము తీసుకొస్తాం. లేకపోతే మీరే సెలెక్ట్ చేసి వాళ్ళిద్దరికి ఎగ్జామ్ పెడతాం. ఏమైందంటే నేను మొత్తం స్టడీ చేస్తే ఒక ఇంటి పక్క ఇంటి ప్రైవేట్ స్కూల్కి పోయిందని చెప్పి మా పిల్లలు తక్కువరా నేను గొప్ప అని చెప్పి ఓ 50,000 ఫీజు కట్టి యూనిఫామ్కు తర్వాత దానికి వ్యాన్ ఫీజు కట్టి అప్పుల పడతాం. చాలా మంది స్కూల్ ఫీజులకు దవాఖానకి అప్పులు చేస్తుంది. తిండికి మనకి ఏం ఖర్చు కదా సార్, వాస్తవం హాస్పిటల్కు స్కూల్కి ఖర్చు అవుతుంది. ఒకటే నేను చెప్పిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది వాళ్ళకి అష్యూరెన్స్ నేను ఇస్తున్నా. ఇక్కడ ఉన్న టీచర్లు ఎక్సలెంట్ టీచర్లు, ఒక టీచర్ తీసేసే అవకాశం వచ్చినా మన ఘనపీఠం తప్పినప్పుడు నేను తీసేసాను అని చెప్పిన. ఎందుకంటే నాకు అభిమానం కాబట్టి ఇంకా టీచర్ ఇచ్చే అవకాశం ఇద్దరు టీచర్లు ఇంకా పోస్ట్ ఇచ్చే అవకాశం చాలా ఉంది. ఈ రోజు పక్షాల ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి దీనికి ప్రేరణగా ఈనాడు ఆధ్వర్యంలో గిరిగారు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది ఇక్కడ వచ్చినందుకు గాను వారికి ఈటీవీ యాజమాన్యానికి నా కాంప్లెక్స్ తరఫున, గుడిపల్లి కాంప్లెక్స్ తరఫున, గుడిపల్లి మండల విద్యాశాఖ తరఫున గోరిగిరి గారికి, ఈనాడు గారికి, ఇతర గ్రామస్తుల పెద్దల ఈ సందర్భంగా ఈనాడు యాజమాన్యం గారికి నన్ను ఆహ్వానించాను. దాతలు గోరిగిరి గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, సిబ్బందికి, గ్రామస్తులందరికీ
అంగన్వాడీ కేంద్రాలకి మరియు ఈ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ నాకు కావాల్సిన